నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో ఎవరైనా చెక్కు తీసుకున్న వ్యక్తి అంటే ఒక వ్యక్తి మన పేరు మీద చెక్ ఇచ్చాడు అనుకోండి. మన పేరు మీద చెక్ ఇచ్చాడు కాబట్టి మనము మన బ్యాంకులో ఆ చెక్కును ప్రజెంట్ చేసుకుంటాం. అయితే చెక్కు తీసుకున్న వ్యక్తి కనుక మరణిస్తే అతని యొక్క లీగల్ హెడ్స్ వారసులు ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి మీద చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో బ్రిటిష్ కాలం నాటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఈ చట్టం ప్రకారంగా ప్రామిసరీ నోట్లు కానీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లు కానీ, లేదా చెక్కులు కానీ, ఈ 3 ఇన్స్ట్రుమెంట్లకు సంబంధించిన కేసులను మనము ఈ యాక్ట్ ప్రకారంగా ఫైల్ చేసుకుంటాం. అయితే ఈ ఎన్ఐ యాక్ట్ ఏం చెప్తుంది అనంటే, ఎవరైతే చెక్కు తీసుకున్నారో ఆ వ్యక్తి తన బ్యాంకులో ఆ చెక్కును ప్రజెంట్ చేసిన తర్వాత ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి లీగల్గా నోటీసు పంపించిన తర్వాత మరణిస్తే అతని తరపున అతని యొక్క వారసులు అంటే పిల్లలు, భార్య, తల్లిదండ్రులు వీరు ఎవరైనా సరే డబ్బును రికవరీ చేసుకోవడం కోసము ఎవరైతే చెక్ ఇచ్చారో అతని మీద కేసు ఫైల్ చేయవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒకవేళ చనిపోయిన వ్యక్తి అప్పటికే లీగల్ నోటీస్ పంపించి ఉన్నా లేదా న్యాయస్థానంలో చెక్ బౌన్స్ కేసు ఫైలు చేసిన తర్వాత మరణిస్తే అతని తరపున వారసులు కేసు ఫైలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అతను తన బ్యాంకులో ఆ చెక్కును ప్రజెంట్ చేయకుండానే మరణిస్తే అతని వారసులు ఆ చెక్ బౌన్స్ కేసును ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. అదే ఎవరి మీద అయితే కేసు వేసామో అక్యూజ్డ్ కనుక మరణిస్తే అతని యొక్క వారసుల మీద మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.